వాళ్ళు మనల్ని తిడతాడుతున్నారు జనం. నడవని నడవని ఏం చేస్తాడో చూద్దాం లాస్ట్. వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు? సో ఇది పరిస్థితి. ప్రజలు ఎంత దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నారో అర్థం చేసుకోండి. 3 మంత్రులు ఉన్నారు ఖమ్మం జిల్లాకి: పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, భట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ నలుగురు చేసిన అరాచకమే ఇది. ఒక 30 ఎకరాల మీద పడ్డారంటే మీరు, 62 ఎకరాల్లో 30 ఎకరాల్లో ఉన్న ఇండ్ల మీద పడ్డారు మీరంటే, మీ ఇండ్లను అడిగిరా ఎవరన్నా? మీ పిల్లల లేకపోతే మీ ఆస్తులు అడిగిరా వీళ్ళేమన్నా? మీ పదవులు అడిగిరా వీళ్ళేమన్నా? ఎంత అన్యాయం చెప్పండి, ఎంత ఘోరం ఇది అసలు. 4 రోజుల నుంచి వీళ్ళు అంబేద్కర్ భవన్లో ఉంటున్నారు. ఇలా పార్టీ నాయకులు కూడా ఇవాళ వచ్చినారు. అంతా కూలగొట్టిన రోజు వచ్చుంటే ఈ సిచ్యువేషన్ వచ్చుండేది కాదు. మనం ఆ రోజే రావడానికి ప్రయత్నం చేసినాం, మధ్యలో అరెస్ట్ చేసిరు మనం. ఇప్పటికి కూడా నా చుట్టూ దాదాపుగా 10-20 మంది పోలీసులు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరినీ మధ్యాహ్నంలోగా ఖాళీ చేయాలి ఏదో ఒకటి చెప్పి. పేర్లు చదివిన వాళ్ళంతా వెళ్ళిపోండి, మీకు అందరికి ఇండ్లు వస్తాయని చెప్తారు. ఎవడు దానికి సంతకాలా, లేకపోతే దానికైనా బాండ్ పేపరా? వీడు రాసి ఇచ్చిందేమన్నా? టిక్కు పెట్టుకుంటున్నాడు, చలో మీకు వచ్చింది అంటున్నాడు. అది కూడా వస్తుందని చెప్తలేడు. వాళ్ళు వచ్చి అప్లికేషన్ చూసి మీకు అర్హత ఉంటే అప్పుడు మీకు వస్తుంది. ఎక్కడ వస్తుంది? వాళ్ళ ఊర్లలో వస్తుందట. మరి వాళ్ళ ఉపాధి ఎక్కడ ఉన్నది? ఇక్కడ ఉన్నది. అసలు ఎవరి ఇల్లు కూలగొట్టారో వాళ్ళకి ఇస్తే అయిపోతుంది కదా. అయినా మీరు బయట ఇవ్వడం ఏంది? ఏ ప్లేస్ని అయితే కూలగొట్టారో అదే 100 గజాల్లో మీరు ఇల్లు కట్టివచ్చు కదా. అది భూదాన్ ల్యాండే కదా, పట్టా ల్యాండ్ కాదు కదా. సో ఈ ప్రశ్నలకు సమాధానం లేదు వాళ్ళ దగ్గర. ఉయ్యాలతో సహా అన్ని అందులో వేసి కూలగొట్టిర్రన్న సామాన్లు అవన్నీ కొద్దిగా తీసుకున్నాను నేను. ఆ పిల్లని ఆడ ఉండి సామాన్లు వేసుకొని రాలేక కిరాయికి అడిగిపోయినా. ఇప్పుడు నిన్న మొన్న తిరుగుతా ఉన్నాను నేను. చిన్నపిల్ల తెల్లన్న ఉయ్యాల దోమ తెరలు అవన్నీ కట్టిన కరెంటు లేక అవన్నీ అందులో వేసి కూలగొట్టారన్న. 3 గదులు పెట్టి కట్టుకున్నామన్న. తాడు బ్యాంకులో పెట్టి బజాజ్ ఫైనాన్స్ లో తెచ్చి కట్టినామన్న ఇండ్లు. అవన్నీ వేసి కూలగొట్టారు. ఇప్పటికి ఆ వడ్డీ నెల 8,000 బజాజ్ ఫైనాన్స్ కడతాం అన్నది. అప్పులే తీరలేదు, ఇల్లు కూలగొట్టారు. సో ఎంత ఘోరం చూడండి. ఇంకా చాలా మంది ప్రజలతో మాట్లాడించాల్సింది, మాట్లాడిద్దాం. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలివేలు.